నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అటు పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూద్దాం. చీకటైంది ఖమ్మం వెలుగుమాట్ల, బాధితులను మందలిచ్చిండు ఈటెల. జోరుగైతుంది భూముల పంచాది, లీడర్ల నడుమ నడుస్తుంది గట్టిగా లడాయి. అంతా ఖాళీ అయినట్టేనట అడవులు, ఇగున్నది ఇద్దరేనట అడవిల అన్నలు. ఛాయ్ పెట్టి అమ్మిండు దయన్న, ఛాయ్ బేరం ఎట్లెట్ల నడిచిందన్నా. ఏగిచ్చి కొడతాయట ఇక ఎండలు, పైలంగుండల్లట రాష్ట్ర ప్రజలు. సర్కార్ భూములు కబ్జాలు పెట్టిర్రు. ప్రభుత్వ భూముల్ని కబ్జాలు పెట్టిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వందల ఎకరాలు మాయం, సర్కార్ భూములల్లా అక్రమ కట్టడాలు అని బొచ్చడు వార్తలు వస్తాయి పేపర్లల్లా. అట్లా ఎన్ని వార్తలు వచ్చినా ఎవ్వలకి షెవ్వు మీద పేను వారినట్టు కూడా ఉండదు. కానీ అదేందోనబ్బా, పేదోళ్ళు గింతంత గుడిసేసుకుర్రు అని ఏర్కవడే ఆల్చం బుల్డోజర్లు దింపుతారు అధికారులు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అదే అయ్యింది. ఇప్పుడు వెలుగుమట్ల చీకటైంది. బడిపోరలు చదువులకు పోయేది లేదు, పెద్దోళ్ళు పనులకు పోయేది లేదు. సర్కారీ జాగాల్లో ఇల్లు కట్టుకుని బుల్డోజర్లతో వచ్చి ఇండ్లన్నీ కూలగొడితే ఆగం ఆగం చందనం ఇప్పుడాడ అన్ని కూలిండ్లు కుప్పకూలిన దిబ్బెలు. రోడ్డున పడ్డారు పాపం ఇండియన్ల సంది ఆడున్న పబ్లిక్ అంతా. ఏం తక్కువ 400 కుటుంబాలు 2000 మందికి మీదనే పబ్లిక్ అంబేద్కర్ భవనాలు ఉంటే మందలిచ్చేందుకు ప్రతిపక్ష పోలంతా తొవ్వలు పడుతున్నారు ఖమ్మంకు. ఇవాళ ఎంపీ ఈటెల రాజేందర్ సార్తో వెలుగుమట్లకు పోయిండు బాధితులతో మాట్లాడేందుకు. సారును చూడంగానే అక్కడ వాళ్ళది ఒక దుఃఖం కాదు పాపం. ఇల్లు లేదు, ఆకిల్ లేదు, తినడానికి తిండి లేదు, ఉందానికి గూడు లేదు. పబ్లిక్ వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే సార్కి కూడా దుఃఖం వచ్చినట్టు అయింది. 3 వద్దుల సంది ఏం తిన్నారో ఏం పోయిలో అనుకున్నట్టుండు కావచ్చు. పబ్లిక్ కు సారే దగ్గరుండి ఇంత వడ్డిచ్చిండు బువ్వా. మరి అంత తిరిగి అలుసుకురు కదా సారు, మీకేమనిపించిందని అడిగితే 62 ఎకరాల 7 గుంటల భూమి, సర్వే నంబర్ 147, 148, 149, 30-31 ఎకరం భూమి ఇప్పటికే ఆక్యుపై చేసిండ్రు. ఆ ఆక్యుపై చేసినటువంటి దుర్మార్గుల దగ్గర నుంచి ఆ భూమిని గుంజుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఇవాళ వందల మంది ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పేదల కూడా మాత్రం చెడగొట్టింది. మరి అంతా రోడ్డున పడ్డారు. ఇప్పుడు పాలు అమ్ముకునేటోళ్ళు, పూలు అమ్ముకునేటోళ్ళు, కూరగాయలు పండ్ల వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఇళ్లలో పని చేసుకుని బతికెళ్ళ తీసుకునేటోళ్ళు బొచ్చడు మందురు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరికీ ఆదరవు లేకుండా అయింది. మరి ఏండ్ల కమానంకేంచి ఆనే ఉన్నారు, రెక్కల కష్టం చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. మీదికేంచి నల్ల కనెక్షన్లు ఇచ్చారు, కరెంటు సప్లై చేసారు, ట్యాక్స్లు తిరిగే ట్యాక్సులు వసూలు చేస్తూనే ఉన్నారు. మరి ఇన్నేళ్ల సందికి అన్ని అవుతుంటే అధికారుల కండ్లకు ఇదంతా కనపడకపోయి ఉండొచ్చు నా ఎట్టా. యాదో ఒకటి కానీ నిజంగానే అది సర్కారు భూమి అయితే వాళ్ళంతా రోడ్డున పడకుండా 2 గదుల ఇంట్లో ఏదో ఒకటి గట్టి సార్లు అంతా రోడ్డున పడి గోడలో పోసుకుంటారు. తెలంగాణలో షేయ్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఏదో పంచాది నడుస్తూనే ఉంది. కారోళ్లకు కాంగ్రెస్ వాళ్ళకు నడుమ. ఏం పని చేస్తలేరు గవర్నమెంట్ వాళ్ళని కార్ పార్టీ వాళ్ళు. చలో పోయిన 10 ఏళ్లలో మీరేం చేసిరు చెప్పుర్రి అని కాంగ్రెస్ వాళ్ళు. ఏదో పంచాది ముంగటేసుకొని కయ్యం పెట్టుకుంటూనే ఊర్రు తేపకోసారి. అట్లనే ఇప్పుడు 2 పార్టీల లీడర్ల నడుమ ఈ పంచాది నడుస్తుంది. కాళేశ్వరం కాంచి సాల్ చేస్తే కాలువ నీళ్ల వరకు, రైతు బంధు కాంచి సాల్ చేస్తే యూరియా కట్టల వరకు, సర్కారు కొలువుల కాంచి సాల్ చేస్తే సర్కారు భూముల వరకు యాదో ఒకటి పంచాయతీ ముంగట పడుతూనే ఉన్నది. సర్కారు వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడుమ కిరికిరి నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు శారదాపీఠం భూముల ముచ్చడం ముంగటేసుకుంటూ మాజీ మంత్రి హరీష్ రావు సారు పొద్దుగాల ఆడికి పోయి ఈ మాట అన్నాడు. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? ఇగిట మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా? కౌంటర్ వస్తూనే ఉంటదా? అట్టనే ఇప్పుడు హరీష్ రావు సార్ మాట్లాడిన మాటలకు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అన్న మాట గిట్టుంది. రాజకీయాలే చేయాలి,
ఈ రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరగొద్దు, ఈ రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారన్న భయంతో ఇటు ఆ కేటీఆర్, హరీష్ రావు 24 గంటలు పొద్దున్న లేస్తే వాళ్ళకు ఉన్నటువంటి అపోజిషన్ పొజిషన్ని మిస్యూజ్ చేసుకుంటూ తెలంగాణ ప్రజల మదిలోన విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తారు. అటు జనగాం జిల్లాకు పోయి కూడా ఇదే మాట హరీష్ రావు సార్ది. ఏడికి పోయినా భూముల ముచ్చటే. మొత్తం 35 మండలాలలో భూభారతి స్కామ్ అయిందనేది హరీష్ అన్న అంటున్న మాట. భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ కి ఎట్లా దొరికింది? ఇంకా పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గిట్లా పోయిన కాడల్లా భూముల ముచ్చట్లు మాట్లాడుకుంటా ఆడోటి ఈడోటి లొల్లులు చేసుకుంటానే ఇంకో రోజు జిహెచ్ఎంసీ మీద నజరేషుల్లో కార్ పార్టీ వాళ్ళు. ఇవాళ పట్నంలో ఉన్న కార్ పార్టీ లీడర్లతో మీటింగ్ పెట్టిండు పార్టీ ముఖ్య లీడరు రామన్న. దేనికంటారా, ఇంకేముంటది, వచ్చే మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట్లు మాట్లాడుకునేది. అందుకే ఏదో ఓటి కానీ 2.5 ఏళ్ల సంది సుయ్యం అంటే నాకో పూజ అన్నట్టే యాదో ఓటిలో అయితేనే ఉన్నదప్ప తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు నడమా. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి లీడర్లు ఎవ్వళ్ళు ఏ పని పెట్టుకోరు. పనులన్నీ ఇడిచిపెట్టి ఊర్ల పొంటి తిరుగుకుంటా పబ్లిక్ ను కలుసుకుంటుంటారు. అందరికందరూ పైసల కట్టలు పట్టుకొని ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచిపెడుతుంటారు. అట్లనే ఈసారి కూడా సీఎం సార్ పెన్షన్ పైసలు పంచిపెట్టే తందుకు పోయిండు. మరి ఏడేడే తిరిగిండు, ఏమేమి ముచ్చట్టు చెప్పిండు, ఇవాళ పొద్దంతా ఎట్లెట్లా నడిచింది సార్ ప్రయాణం అంతా అరుసుకునొద్దాం పర్రి. క్షణం తీరికలేదు ఇలా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సార్కు. పబ్లిక్ లో తిరుగుడు, పోయిన కాడలా ముచ్చట్లు చెప్పుడు. ఓ రోజు పింఛన్లు పంచుకుంటూనే ఇంకో రోజు వ్యాక్సిన్లు పంచిండు ఇవాళ సీఎం సారు. విజయనగరం జిల్లాలో తిరిగేతందుకు పోయి చీపురుపల్లిలో ఆడోళ్లకు వ్యాక్సిన్ లేసేటి కార్యాన్ని సాల్వ్ చేసిండు. ఆటంక మీటింగ్ లో మాట్లాడుకుంటా పబ్లిక్ కు బొచ్చడు ముచ్చట్లు చెప్పిండు సారు. నేను ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, 14-15 సంవత్సరాలుండే ఆడపిల్లలందరూ 100% మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సర్కార్ తరపుకించి ఆడోళ్ళందరికీ పుక్కట్లనే హెచ్పివి వ్యాక్సిన్ వేపిస్తారట. ఆడోళ్ళకే ఎందుకంటే దాని వెనుక కూడా ఒక కథ ఉంది. మళ్ళా గా సూది మంది వేసుకుంటే ఆడోళ్ళకు అడ్డమైన క్యాన్సర్ రోగం రాకుండా ఆపుతుందట. నువ్వు ఆడోళ్ళకి వచ్చేటి దాంట్లో ఎక్కువ మంది దానికి రొమ్ము క్యాన్సర్లే వస్తున్నాయట. అది రాకుండా ఆపేతందుకు ముందుగాలకి వ్యాక్సిన్లు ఇస్తున్నావు అనేది సార్ అంటున్న మాట. అంతేకాదు నెల ఎంత పెన్షన్లు పంచుతుందో కూడా లెక్కలు చెప్పిండు కొడుతుగా సీఎం సారే. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మరి నెల యాడికో కాడికి సారి పోతూనే ఉంటాడు, పెన్షన్లు పంచుతూనే ఉంటాడు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి జాగలాలు పెన్షన్లు పంచి పెడతానే ఉంటారు కూడా. ఇగేటు 1వ తారీఖు నాడు ఐతారం అవుతుందని ఓనాడు ముందుగానే పింఛన్లు పంచేటి కార్యం పెట్టుకున్నట్టు ఈ పార్టీకి ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. లీడర్ సాబ్ల ముచ్చట్లు మస్తు ఇచ్చంతరంగా ఉంటాయి. ఓట్ల పండుగ వస్తే గల్లీ గల్లీ తిరుగుతారు, బజ్జీలు వేస్తారు, ఛాయ్ చేస్తారు, గడ్డాలు సవరాలు గీకుతారు, కూరగాయలు జోకుతారు, ఆఖరికి బుడ్డ పొలగాళ్లకు తానాలు కూడా చేపిస్తారు. ఇదంతా ఓట్ల పండుగ అప్పుడు చూసే ఇచ్చంతరాలన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయితే ఎక్కడేం ఓట్లు లేని ఈ టైంలో ఓ మాజీ మంత్రి ఒక తర ఛాయ్ చేసిండు. మరి ఆ లీడర్ ఎవరో మీరే చూడుర్రి. ఇంకెవరు, మన మాజీ మంత్రి ఎర్ర వెళ్లిదాయన్న మంచిగా సాయం చేసిపోతాడు కదా. పోయిరు సార్, పోయిరి. పాపం ఎంత దూరం నుంచి వచ్చారు అందరూ. పోషినీ కథ చల్లకుండా పొయ్యమన్నందుకు జాలి పెట్టకుండా డైరెక్ట్ పోసిండు కదా. అంతా శాపత వచ్చినాలే. సరేకి ఛాయ ముచ్చటట్ట పెడితే వరంగల్ జిల్లా పర్వతగిరి పట్నం పోయిన దయన్న NECC ఆధ్వర్యంలో కోడిగుడ్ల బండలను పంచిపెట్టిండు. సండే హోయా మండే
రోజు కావు వండే అని అవపడుతున్నాయి చూడు గీ బండ్లే. అయితే ఊళ్ళో పోయి కొందరు చిన్న చిన్న దందాలు చేసుకొని బతుకుతుంటారు కదా, అగో వాళ్ళలో కొందరిని సెలెక్ట్ చేసి మినీ దుకాణాలు అసలు బండ్లను పంచిపెట్టారు. ఇక ఈ బండ్ల మీద గుడ్డు బుర్జీ, ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్, గుడ్డు పులుసు ఇట్లా తీరు వంటకాలు దొరుకుతాయి. మొత్తానికి గుడ్డు తింటే మంచిది కాబట్టి దందా చేసుకోలేని పేద బక్కులకి ఈ ఉపాయం చేసినాం అని చెప్పుకొస్తుడు మాజీ మంత్రి. గుడ్లు తింటే ఆరోగ్యానికి బాగుంటాయి, గుడ్లు తినాలనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో కూడా ఇవ్వటం జరుగుతున్నది. దీంట్లో ఎగ్స్ పెట్టుకుంటూ టీ స్టాల్స్ పెట్టుకుంటూ ఇంకా వేరే కూడా బిజినెస్ చేసుకునే అవకాశం ఉన్నది. వాళ్ళు ఎంత ఖర్చు అయినా కూడా ఈ రోడ్డు మీద పెట్టుకునే పేదవాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళు రోడ్డు మీద అమ్ముకునే బదులు కంటే దీని మీద అమ్ముకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వెంకటేశ్వర వాళ్ళు వరంగల్ జిల్లాలో కాదు రాష్ట్రం అంతా కూడా ఇది పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదన్నట్లు ఇక ఇదే ముచ్చట మీద ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్మన్ ప్రదీప్ అన్న మాట్లాడుకుంటా గుడ్ల కంపెనీలతో మాట ముచ్చట చేసి ట్రస్ట్ తరపున కొన్ని బండ్లను తెప్పించినాం. ఒక్కో బండిలో 1,00,000 దాకా ఉంటది. ఇవి ఎసొంటి లోన్లు వీళ్ళు రాకుండా తమాం గరీబ్ ఉన్న కుటుంబాలకు అందిస్తున్నాం. వాళ్ళని ఎట్లనో ఒకట్లా ఆదుకోవాలనేది మా ఆరాటం అన్నట్టు చెప్పుకొచ్చుండు. ఏదేమైనా రోడ్ల పొంటి ఎల్లగా దంద చేసుకునే చిరు వ్యాపారులకు దుక్కున పెట్టుబడి ఖర్చు తప్పినట్లే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఉంటుందన్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే. అలా చూపించిన కథను బట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు, చెడైతే వదిలేస్తారు. అయితే ఎంతసేపు తెర మీదనే కాదు బయట కూడా కొందరు హీరోలు జనాలకు మంచి షెడ్డలు చెప్తుంటారు. ఇగో ఇట్లనే మోహన్ బాబు సార్ చిన్న కొడుకు మంచు మనోజ్ అన్న జనాలకు ఓ మంచి ముచ్చట చెప్పిండు. గదేందో మనం కూడా చూసేద్దాం పర్రి. రెస్పెక్ట్ మీ వల్ల వస్తుంది. నువ్వు నిన్నటికి ఈ రోజుకి ఏం చేస్తున్నావు, నువ్వు 10 మందికి ఎలా నిలబడేవనేది. అది హీరో అంటే గిట్లుండాలి. అయ్యవల బాధలు అర్థం చేసుకొని ఉన్నంతలో అణిగిమని ఉండాలి తప్ప అప్పులు చేసి గొప్పల పోవద్దని యువతకు గొప్ప ముచ్చట చెప్పిండు సినిమా హీరో మంచు మనోజ్ అన్న. అసలు ముచ్చట్లో పోతే ఏదో పని మీద ఓ ప్రైవేట్ కాలేజీ పోయిన మనోజ్ అన్న ఇవాళ పెట్టిన ఓ మీటింగ్లో గీ మాటలు చెప్పుకొచ్చుండు. మనకు ఇజ్జతు, ఇల్వ, బ్రాండ్ అనేది మన నియతి, మన ప్రవర్తన బట్టే వస్తుంది, అంతేగాని అప్పులు చేసి కొప్పులు ఏదు అని బతుకు సూత్రం చెప్పిండు. అది తాను ఎట్లా అమలు చేస్తుండో కూడా ఆడిదాన్ని రూపిడి చేసిండు. రెస్పెక్ట్ మీ వల్ల వస్తుంది. నువ్వు నిన్నటికి ఈ రోజుకి ఏం చేస్తున్నావు, నువ్వు 10 మందికి ఎలా నిలబడేవనేది. నీకేందే మనోజ్ అన్న, హీరో ఎన్ని లక్షలు పోసైనా ఫోన్లు కొంటావు, ఏదైనా కొంటావు అని అందరూ నోరలో పెట్టి చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా లేటెస్ట్ ఫోన్ చూడండి, ఇది రియాలిటీ. సింపుల్ మా జనరేషన్ కవర్ వేసాము, ఒక 1,00,000 కాపాడేసాము. మీరు ఇలాగ ఫోన్ అయిపోండి, డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెట్టకండి. చూసిరా కొత్త సీసాలో పాత సారా అన్నట్లు కొత్త కవర్లో పాత ఫోన్ పెట్టి వాడుతున్నాట. కానీ చూసేటోళ్ళకు మాత్రం మళ్ళేం కొత్త ఫోన్ కొనడు అన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా మంచం ఉన్నంత వరకే కాలు చాపుకోవాలి, ఎత్తులకు పోయి ఎల్లెలకలు పడే పనులు చేయకురి అని యువతకు మంచి మాట చెప్పిండు. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో ఇరగమరగ తిరుగుతా అంటే పెద్ద సెలబ్రిటీలే మామూలు ఉంటున్నారు, మనకెందుకు ఈ అంగు ఆర్పాటం అని తీరు కామెంట్లు రాస్తున్నారు నెటిజన్లు. అమ్మా ఓ అన్న జర ఏసి వెంచుర్రే, ఉడకపోతే వర్షనే పడతలేదబ్బా. చూస్తుర్రానుల్లా నీడ పట్ల కూర్చున్న నాకే ఏసీ జర్రంతా తగ్గిస్తే ఉడకపోతే అవుతుంది. అసొంటిది ఇక బయట తిరుగుతున్న జనాల పరిస్థితి ఎట్లుందో ఏమో అన్నట్లు ఏప్రిల్ మే కాదు మార్చి చాలు కాకముందే మంటలు పుట్టిస్తున్నాయి ఎండలు. ఇక చూడుర్రి రాష్ట్రం అంతటా ఎండల మోక ఎట్లుందో. ఈ తాప ఎండల జోరు బానే ఉన్నట్టుంది కదా. ఏముట్లకేం లేదు, పొద్దున 10 గంటలకే పెయ్యి మీద కొరకాస్తోని కాల్చినట్టు కొడుతుంది ఎండ. అట్లానే ఆడియడం ఏం లేదు, అంతటిదే కథ. బడి పొలగాళ్ళకు ఆఖరి పరీక్షలు ఇంకా ఒడవనే లేదు, అప్పుడే ఏగిచ్చి కొడుతున్నాయి. పొద్దుగాల జరంతా సల్లసల్లగానే అనిపిస్తుంది కానీ 10 దాటితే కథం పంత నములుతుండు సూరన్న. మార్చి ఏప్రిల్ ఎండలు బగ్గున్న సూత అప్పుడప్పుడు వానలు పడే మోకుందని చెప్పుకొస్తారు మొగులు అధికారులు. ఇక ఈ 2 నెలలు పోతే మే ఇంకా జూన్ నెలలో సుక్కలు చూపిస్తే అని కూడా హెచ్చరిక చేస్తుర్రు. ఇప్పటికే ఎండలు చేయంగా మాపటిజాం పూట బయట తిరుగుతున్న జనాల సంఖ్య చాలా మటుకు తగ్గింది. మధ్యాహ్నం పూట ఇంట్లో పంక ఎంత ఫీడ్గా పెట్టినా సూత గాలి వస్తలేదు, అప్పుడే గింత ఉడకపోతున్నానే ముచ్చటిగిన చాలా దిక్కులో వినిపిస్తున్నాయి. ఎండలకు ఓపలేక నిమ్మకాయ సోడా, షర్బతు, పండ్ల జ్యూసులు, కొబ్బరి బొండాలు, సల్లబొట్టు తాగుతున్న సంఖ్య కూడా చిన్నగా మెల్లగా పెరుగుతుంది. అటు ఎండలు
ముదిరినాక ఉంటే ఎంత పీరమైతాయో అని ముంగటనే ఏసీలు కూలర్లు కొనే పనిలో పడ్డరు జనాలు. చాలా దిక్కుల పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ ఎండలు ఇంకా పెరుగుతాయి. ఇది జస్ట్ షాంపులు మాత్రమే కాబట్టి జనాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్టొట్టిగా బయటికి రావద్దు, పానాల మీద తెచ్చుకోవద్దని చెప్పుకొస్తుర్రు. ఏదేమైనా ఎండల మోక పెరిగింది కాబట్టి అందరి జనంతా బయలంగా ఉంటే మంచిది. చలో మరి ఇవ్వనమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.